ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయి మనకి చెప్పే వాక్కు 31 to 40 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ని మీరు అనుకున్నట్లయితే బాబా గారు చెప్పే వాక్కు ఏంటి విందాం రండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. 31 ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే సరిగ్గా 3 నెలలు నీ సొంత ఇంటి కల నెరవేరబోతుంది తల్లి. ఇంకా అన్ని రోజులు వేచి ఉండాలా అని ఆలోచిస్తున్నావా? తల్లి, డబ్బు పోవాలంటే త్వరగా పోతుంది, అదే రావాలంటే ఒక్కొక్కటిగా వస్తుంది. రావడం అనేది జరిగితే ఇంకా ఆగే పనే ఉండదు. ఓం సాయిరామ్. అలాగే 32 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే ఇప్పుడు నీ మనసులో ఉన్న ఆలోచన కరెక్టా కాదా అని ఆలోచిస్తున్నావా తల్లి? నీ మనసులో ఉన్న ఆలోచన కరెక్టే తల్లి, ఇక దేని గురించి ఆలోచించకు, అంతా మంచే జరుగుతుంది. ఓం సాయిరామ్. 33 నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే బాబా గారి మాట, నేను ఒంటరిని, నాకు ఎవరూ లేరు అని బాధపడుతున్నావా తల్లి? నేను తోడుగా ఉండగా నీకు ఇంకెవరితో పనేమిటి? నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాతో చెప్పు, ఏదో ఒక రూపంలో చూసి ఇస్తూ ఉంటాను, అది గమనించుకో తల్లి. ఓం సాయిరామ్. 34 ఈ నెంబర్ని కానీ నువ్వు తలిచినట్లయితే నిజమే, నీ ముందు జరిగిన విషయాల వల్ల భయపడుతున్నావు, కానీ నీకు ఇక నుంచి అన్ని విజయాలే అని చెప్పాను కదా, మరి ఇంకెందుకు భయం? సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ముందడుగు వేయి తల్లి. ఓం సాయిరామ్. 35 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే నా ఆశీస్సులు ఎప్పుడూ నీ వెంటే ఉంటాయి తల్లి. నీవు కోరిన వెంటనే నెరవేర్చలేదు అనుకుంటున్నావు, కానీ నీ పూర్వజన్మ కర్మల వల్ల సమయం పడుతుంది, అది నీకు అర్థం కాక నన్ను నిందిస్తున్నావు. ఓం సాయిరామ్. 36 నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే నువ్వు ఎదురు చూస్తే శుభవార్త ఈరోజు రాత్రిలోపే వింటావు, అందుకు తగిన ఏర్పాట్లు చేశానులే తల్లి. ఓం సాయిరామ్. 37 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే నీ కోరికలు నెరవేరటలేదని నాపై నమ్మకాన్ని కోల్పోతున్నావు కదా, సమయం వచ్చినప్పుడు నీ కోరికలు తప్పక తీరుతాయి. నువ్వు నాపై నమ్మకాన్ని కోల్పోయినా నేను నీ చెయ్యి వదిలిపెట్టను తల్లి. ఓం సాయిరామ్. 38 ఈ నెంబర్ని కానీ నువ్వు అనుకున్నట్లయితే ఒకప్పుడు వాళ్ళ ఆపద సమయంలో ఆదుకున్నావు, ఇప్పుడు వాళ్ళు నిన్ను మోసం చేశారని బాధపడుతున్నావా బిడ్డ? నువ్వు చేసిన పుణ్యం ఎప్పటికీ కూడా వృధా అవ్వదు. ఆ పుణ్యంని నీ పద్దులో రాసి పెట్టానులే, నీకు అవసరం వచ్చినప్పుడు అదే నిన్ను రక్షిస్తుంది. ఓం సాయిరామ్. 39ని కానీ అనుకున్నట్లయితే నీవు తల ఎత్తుకుని బ్రతికే రోజులు దగ్గరలోనే ఉన్నాయి బిడ్డ, నువ్వు ఏమీ దిగులు చెందవద్దు. ఓం సాయిరామ్. 40 ఈ నెంబర్ని కానీ నువ్వు తలుచుకున్నట్లయితే నువ్వు బయటకు నవ్వుతూ లోపల ఏడుస్తున్నావని నాకు తెలుసులే, నీ అప్పులు తొందరలోనే తీరుతాయి, నీకు ఒక మంచి ఉద్యోగం కూడా లభిస్తుంది, భయపడకు, సహనంతో ఓపికతో ఉండు. ఓం సాయిరామ్. ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. ఇంకా ఎవరైనా సాయి సచ్చరిత్ర వీడియోస్ విననట్లయితే కింద ప్లేలిస్ట్లో అయితే ఉంది, వినండి. అలాగే ఖచ్చితంగా ఓం సాయిరామ్ అని ప్రతి ఒక్కరూ కూడా నాకు కామెంట్ అయితే చేయండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.